ఫ్రెండ్స్ నేను రవ్వ లడ్డు చూపించబోతున్నా. ఇగో ముందుగా మనం నెయ్యి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇలా వచ్చేటప్పుడు మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా అన్ని తీసుకున్నాం కదా. ఇలా అన్ని తీసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూచీ రవ్వని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే నేతిలో మనం ఇప్పుడు ఈ సూచీ రవ్వని వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మంచిగా ఇలా నేతిలో ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి నెయ్యి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని మనం వేపుకోవాలి. ఒక ½ అవర్ పడుతుంది ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియో తీసుకుంటే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరు లేరు మా ఇంట్లో వీడియో తీసేటందుకు, నేనే కాబట్టి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో రెసిపీ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, ఇంకా రవ్వ లడ్డూల టేస్ట్ మారిపోతుంది. నేను ఈ రవ్వ లడ్డు మా స్ట్రీట్లో బొజ్జ గణపయ్యని పెట్టారు ఫ్రెండ్స్. గణపయ్య కోసం అని చేస్తున్నాను. మీరు కూడా మంచిగా రావాలని ఆశీర్వదించండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇదిగోండి ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం కోకోనట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1½ కోకోనట్ తీసుకున్నాను, అంటే ఒక ఫుల్ కోకోనట్ అండ్ ½ కోకోనట్. దీన్ని ఇలా ముక్కలు చేసి తురుముకున్నాను ఫ్రెండ్స్ మిక్సీలో. అంటే ఎక్కువ కోకోనట్ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఎక్కువ కోకోనట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదు అంటే 1 కోకోనట్ వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కోకోనట్ వేసి ఈ రవ్వతో పాటు ఈ కోకోనట్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ కోకోనట్లో ఉన్న స్ట్రెచ్చర్ మొత్తం రవ్వకు పడుతుంది, రవ్వలో ఉన్న స్ట్రెచ్చర్ మొత్తం కోకోనట్ పీల్చుకుంటుంది. కాబట్టి ఇంకా మన రవ్వ లడ్డుకి మంచి స్ట్రక్చర్ వస్తుంది. ఇలానే అడుగు పట్టకుండా కలుపుతుండాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం చక్కెర పాకం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇగో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ చక్కెర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఇంకా ఈ గ్లాస్కి ½ రవ్వ ఉంది, అంటే నేను మొత్తం 2½ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు 2 గ్లాసెస్కే చేస్తే ఇది 1½ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో నేను ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ షుగర్. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 గ్లాసెస్కి ఇప్పుడు 1½ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో 1½ వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చినంత వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 1½ వేసి ఈ షుగర్ మొత్తం బాగా కరగాలి ఫ్రెండ్స్. బాగా కరిగిన తర్వాత లైట్ తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని చూడాలి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోకోనట్ రవ్వ వేయించాం కదా, ఇందులోకి ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ముందుగా ఇలాచీ పౌడర్ నేను మిక్స్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం చక్కెర వేసి ఇలాచీ బాగా మిక్స్ అవ్వాలని చెప్పి కొంచెం చక్కెర వేసి పౌడర్ చేసుకున్నాను. ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలాచీ పౌడర్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది అవుతుంది. ఇప్పుడు మనం పాకం చూద్దాం. ఇంకా పంచదార కరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకోండి పాకం చూడండి, మసులుతుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా తల మరుగుతుంది. ఇలా వచ్చినప్పుడే పాకం వస్తుంది. మనం ఎప్పటికప్పుడు ఇలా కొంచెం కొంచెం గరిటెతో తీసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి ఫ్రెండ్స్, ఇలా చెయ్యి ఇలా అతుక్కుంటుంది కదా. ఈ టైంలో మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి ఫ్రెండ్స్, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం ఈ పాకంలో దీన్ని బాగా ఈ మిశ్రమాన్ని కొంచెం ఉడికించాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes, అంటే పాకం బాగా ఈ మిశ్రమానికి పడుతుంది. ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇవి మనం బయట పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయని అవసరం లేదు. జ్యూసీగా ఉంటాయి. ఒక 1 month పాటు మనకి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హీట్ కంటైనర్స్లో పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉంటే దీన్ని మొత్తం ఉండలు లేకుండా నీట్గా పాకం మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు జ్యూసీగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలానే ఉంటుంది. బాగా చల్లారిపోయినాక కొంచెం గట్టిపడుతుంది. దీన్ని మనం మంచిగా ఉండలు గట్రా ఏమైనా ఉంటే చేతితో మంచిగా స్మాష్ చేసుకొని మంచిగా చిన్న లడ్డూలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక 5 minutes ఇలానే ఉంచేస్తే అది బాగా చక్కెర పాకం పీల్చుకుంటుంది. ఇగోండి ఫ్రెండ్స్ చూడండి, చక్కెర మొత్తం పీల్చేసుకుంది. దీన్ని ఇలానే ఒక 1/2 hour 1 hour పాటు ఇలానే వదిలేయాలి ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారిపోవాలి, ఎందుకంటే మనం లడ్డు చుట్టడానికి రావాలి కదా ఫ్రెండ్స్, వేడిగా ఉంటుంది కాబట్టి. నేను ఇది బాగా చల్లారాక లడ్డూలు చుట్టేసి బుజ్జగణపైకి ఇస్తాను ఫ్రెండ్స్. చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.